నువ్వేం భయపడకమ్మా, అతను కోలుకుంటాడు. వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. మనుషులు చెప్పే ధైర్యం సరిపోవట్లేదమ్మా. ఆ దేవుడే నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇస్తాడమ్మా. సిద్ధార్థ్ని క్షేమంగా ఇంటికి పంపించి ఖచ్చితంగా నీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. పదమ్మా, రా. ఏంట్రా అలా చూస్తున్నావు? కూతురు కోసం ఏడుస్తున్నానన్నా? నా బిడ్డ కోసం ఏడ్చే హక్కు కూడా నాకు లేదా? ఇష్టం లేని పెళ్లి చేసుకుందని నీ చెల్లెల్ని ద్వేషిస్తున్నావు కదా. ఇప్పుడు ఆ చెల్లి కోసం మీ అమ్మ ఏడుస్తోందిరా. నన్ను కూడా బయటికి గెంటేరా. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంకెలా ప్రవర్తించాలి? ఇంకెలా ప్రవర్తించాలి? ఆయన చూస్తే అలా మాట్లాడతాడు, వీడు చూస్తే ఇలా మాట్లాడతాడు. పసిబిడ్డే, దానికేం తెలుసు? కొత్తగా పెళ్ళైనప్పుడు పెద్దవాళ్ళం పక్క నుండి దానికి ధైర్యం చెప్పాలి. అప్పుడు కాపురం ఎలా చేయాలన్నది నేర్పించాలి. ఇదేమీ పట్టించుకోకుండా వాళ్ల మానానికి వాళ్ళని వదిలేసి మనం ఇంట్లో ఉన్నాం. అదేంటి అంటే మాకిష్టం లేని పెళ్లి చేసుకుందంటున్నారు. సరేరా, ఇష్టం లేని పెళ్లే చేసుకున్నారు, అందుకని వదిలేసుకుంటామా? మా చెల్లెలు మా ప్రాణం అంటూ తిరిగేవాళ్లు కదరా. ఈరోజు శౌర్య దానికి నచ్చిన పని ఒకటి చేసిందని మీకిష్టం లేకుండా పోయిందా? ఇంటికి పనికి రాకుండా పోయిందా? నీ చూపులకు అర్థం నాకు తెలుసురా. శౌర్య గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే నా మీద కోపం వస్తుంది. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. తోసేరా, నన్ను కూడా మెడపెట్టుకుని బయటికి తోసేరా. నీకు నచ్చని పని చేసిన వాళ్ళు ఎవరి ఇంట్లో ఉండకూడదు కదా. నీ చెల్లెలు వెళ్ళిపోయింది, భూమి వెళ్ళిపోయింది, నన్ను కూడా బయటికి పంపించేసేయ్. రేపెదిగో మహాను కూడా పంపించేసేయ్. ఇలా అందరినీ దూరం చేసుకుని నువ్వు మీ నాన్న మాత్రం హాయిగా ఇంట్లో ఉండండిరా. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకేంటే, ఇంకేం మాట్లాడమంటావే? ఎంతకాలం ఈ పగలు, ఎంతకాలం ఈ పట్టింపులు? రాఘవకి రుద్రాని అంటే పడదు, రుద్రానికి మనం అంటే పడదు. భూమి అంటే ఇప్పుడు మాధవికి పట్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని శౌర్య అంటే ఇదిగో ఈ రాఘవికి పడదు. ఇప్పుడు రక్తం ఇవ్వడానికి వెళ్ళాడు కదా, వాడు కూడా వీడికి నచ్చడు, వాడిని కూడా వెళ్ళిపోమంటాడు. పంతాలు పట్టింపులు మనుషుల్ని దూరం చేస్తాయే కాని ఒక్కళ్ళని కూడా దగ్గరికి చెయ్యవురా. మనిషిని దగ్గర చేయగలిగేది ఒక్క ప్రేమ మాత్రమే. ఎన్నేళ్లు ప్రేమగా బ్రతికారు. ఎప్పుడైతే మీ మధ్యకి పంతం అనేది వచ్చిందో ఇదిగో ఇలా ఒక్కొక్కరు దూరంగా వెళ్ళిపోతున్నారు. చివరికి ఇంట్లో మిగిలేదెవరో తెలుసా? ఆ పంతాలు పట్టింపులు మీరు మాత్రమే. మేమెవరము ఉండము. ఇలా అయినా వాళ్ళని వదిలేసుకొని రోజు చస్తూ బ్రతకడం కంటే ఎంత విషం తాగి చస్తే దరిద్రం వదిలిపోతుందిరా. చచ్చిపోతాన్రా, చచ్చిపోతాను. ఎవరికి ఏ అడ్డు లేకుండా చచ్చిపోతానురా, చచ్చిపోతాను, చచ్చిపోతాను.
రే రాఘవ, అమ్మ ఏదో కోపంలో అలా అందరా. అయ్యో అరవిందనా, హలో సుజాత గారు. ఏమైంది సుజాత గారు, ఎందుకు ఏడుస్తున్నారు? నా బిడ్డ ఇంకా లేడు రుద్రాని, లేడు. ఈ ఇంతలో ఏం జరిగింది? అసలు ఎలా చనిపోయాడు? నా కళ్ళ ముందే బాధపడుతూ నా బిడ్డ నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు. ప్రాణం పోసి చేతుల్లోకి తీసుకున్నా, ఇదే చేతుల్లో నా బిడ్డ ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉండాల్సి వచ్చింది. రుద్రాని, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకంటూ ఎవరూ లేరు. ఉన్న ఒక్కడు వెళ్ళిపోయాడు. ఎదురుగా బిడ్డ శవాన్ని పెట్టుకుని నాకేం చేయాలో అర్థం కావట్లేదు రుద్రాని, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మీరేం కంగారు పడకండి. నేను ఇక్కడ నా కొడుకు కోసం హాస్పిటల్కి వచ్చాను. ఇప్పటికిప్పుడు నేను రాలేకపోవచ్చు. ఓ పని చేస్తాను, అలకితో మాట్లాడి తనని పంపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి, తనని కాన్ఫరెన్స్ లో కలుపుతాను. రుద్రాణి ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి రుద్రాణి గారు. అలేఖ్య, లైన్లో సుజాత గారు కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట. అవునా? ఎప్పుడు? ఇప్పుడే. ఆ విషయం చెప్పడానికే నాకు ఫోన్ చేశారు. ఆవిడ కూడా లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడు. హలో పిన్ని గారు, అరవింద్ ఇలా మీకు అన్యాయం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరేం బాధపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అలక్య, త్వరగా రా. నేను కావాలనుకున్న వాళ్ళే నా బిడ్డ చావుకి కారణమయ్యారు. వాళ్ళకి నా బిడ్డ చావు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అలాగని నాకు పిలవడానికి ఎవ్వరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటండి? నేనున్నాను కదా. నేను 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. అలక్య, త్వరగా రా. అలేఖ్య, నువ్వు త్వరగా వెళ్ళు. దగ్గరుండి ఏం కావాలో అన్నీ చూసుకో. అలాగే. సుజాత గారు, తనిప్పుడు బయలుదేరొస్తుంది. నేను కూడా వీలు చూసుకుని వచ్చేస్తాను. మీరు కాస్త ధైర్యంగా ఉండండి.